నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జనసేన అయితే తమ రాజ్యసభ అభ్యర్థిని అయితే ప్రకటించింది, లింగమనేని రమేష్ గారిని. ఆయన రెండు పార్టీలతో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన కృష్ణానది ఒడ్డున తను నిర్మించుకున్న ఇంటిని కూడా ఆయన ఒక కానుకగా ఇచ్చారు అనుకోవచ్చు. దాన్ని జనసేన పార్టీకి తరఫున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే అనే ఒక విమర్శ ఉంది. ఇప్పుడు జనసేనకు సంబంధించిన రాజ్యసభ ఎంపీ కూడా ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబోతున్నాడు అని కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే విమర్శ నడుస్తుంది. సో ఏమంటారు దీని గురించి? జనసేన శ్రేణుల రియాక్షన్ ఎలా ఉండొచ్చు? జనసేన శ్రేణుల రియాక్షన్ అనేది అది చూసుకోవటం కోసం, అది మేనేజ్ చేయటం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఓకే. అయితే ఆయన ప్రథమ ప్రాధాన్యత ఆయన ఎవరికైతే సర్వ్ చేస్తున్నాడో, ఎవరి ప్రయోజనాల కోసం అయితే ఆయన రాజకీయాల్లో ఉన్నాడో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడమే ఆయనకి ప్రథమ ప్రాధాన్యతగా ఉండి తీరుతుంది ఖచ్చితంగా. అదే టైంలో ఆయన మాటల్ని కూడా వీళ్ళు పట్టించుకుంటారు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది ఏపీలో. ఇప్పుడు ఆయన ఏదో రమేష్కి రాజ్యసభకి ఆయన ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతున్నాడు, అది వాళ్ళు చెప్పే చేయించారు. ఇటు నుంచి కుదరదులే, అటు నుంచి నామినేషన్ వేయించండి, మేము చూసుకుంటాం. లేదులేండి, నేను మా పార్టీలో బలానా కుర్రాడు ఉన్నాడు, అతనికి హామీ ఇచ్చాను అని చెప్పే పరిస్థితుల్లో ఆయన లేడు పవన్ కళ్యాణ్. ఎందుకు లేడంటే 100 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో వర్మకి ఈయన చెప్పిన తర్వాతే ఆయనకి అర్థ పెట్టారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే మొన్న మహానాడులో వాళ్ళిద్దరూ కావలించుకున్నారు, లోకేష్ను వర్మ గారు. ఆయన అవసరం ఉంది అక్కడ. ఆయన్ని పవన్ కళ్యాణ్ ని సంతృప్తి పరచడం కోసం నువ్వు ఆ నటన చేయి, కాసేపు బాధపడు, కానీ తగ్గే ఉందాం, కానీ మనం నిర్మాణం మీద కేంద్రీకరణ పెట్టే ఉండండి. మీకు ఓపెన్ ఏరియాలో క్రెడిబిలిటీ దక్కకపోవచ్చు, కానీ ఇంకెక్కడో ప్రయోజనం ఉంటుంది, దీన్ని కాంపన్సేట్ చేస్తాం మేము అని చెప్పి వారికి ఒక స్థలము, ఆ స్థలంలో ఒక రెస్టారెంట్, హోటల్ కట్టుకోవడానికి అవకాశాలు ఇలా చాలా చేశారు. ఏది విడిగా బయట ప్రపంచానికి తెలియకుండా వారికి ప్రయోజనం చేకూర్చారు. కాబట్టి ఆయన పెద్ద ఇబ్బందిగా లేడు, హ్యాపీగానే ఉన్నాడు. ఈ నటన కూడా జరగాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని పవన్ కళ్యాణ్ తో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ లో భాగంగా ఇచ్చి పుచ్చుకోవటాలు అనే పేరుతో ఇచ్చేది తక్కువ, పుచ్చుకునేది ఎక్కువగానే నడుస్తుంది. అందుకని వాళ్ళ దగ్గర ఆస్పిరెంట్స్ ఎక్కువైపోయి అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది, అకామిడేట్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు జనసేనకి సీట్లు ఇస్తామనే ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఒప్పందంలో వాళ్ళకి కేటాయించిన చోట్ల కూడా వీళ్ళ అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉంది. దాన్ని కాదనలేని కండిషన్ అయింది పవన్ కళ్యాణ్. అంటే వీళ్లతో ట్రావెల్ చేయకపోతే కష్టం అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. సొంత కాళ్ళు, సొంత ఆలోచన, సొంత విధానము అనేది లేకుండా ఈయన అలా తోకెంబడి నారాయణ అంటారు ఈ పద్ధతిని. ఈ తోక వెంబడి నారాయణ తత్వం నుంచి మా నాయకుడు బయటపడితే చాలు అనుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జనసేన నుంచి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ లేకపోతే మనం పోటీ చేయలే, ఎమ్మెల్యేగా కూడా గెలవలే. అలానే టీడీపీకి కూడా ఒక కంపల్షన్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మనతో పాటు రావాలని. అవునంటే మనం దెబ్బతింటే అందుకనే ప్రొటెక్ట్ చేస్తున్నారుగా కొన్ని చోట్ల. ఇప్పుడు ఆయన కాదన్నాడని కదా వర్మ గారిని తొక్కారు అక్కడ. అవును, అలాంటివి చాలా చేశారు మేమని చెప్తారు వాళ్ళు. కానీ ఆ బ్యాలెన్స్ అయితే ఈక్వల్ గా లేదు, కొంత ఎక్కువ నష్టపోతుంది జనసేన అనేది ఉంది. ఇప్పుడు మాతో ఉండటమే మీకు ప్రయోజనం. మాతో ఉండబట్టి కదా మీకు జరుగుతున్న ప్రయోజనాలన్నీ, మీకు ఈ ప్రాధాన్యతలు, మీకు ఈ రెడ్ కార్పెట్లు ఇవన్నీ జరుగుతుంది మాతో ఉండటం వలన. అంటే తెలుగుదేశంతో ఉండటం అనేది కాదు అక్కడ, బీజేపీతో సయోధ్యతో ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ పొజిషన్ గా ఆయన చూస్తున్నాడు. అందులో భాగమే ఆ ప్రయాణంలో అనుకోకుండా కలిసిన ప్రయాణికుడే చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన కీలకుడు కాబట్టి, చంద్రబాబు కీలకుడు అంటే
కీలకుడు అంటే కీల అంటే మంట, మంట వేసేవాడిని కీలకుడు అంటారు. ఓకే. అక్కడ అగ్గి వేసేవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనతో ఉండాల్సినటువంటి ఒక అవసరం అక్కడ వరకే ఉంటుంది. ఓకే. ఇది కూడా ఢిల్లీ ప్రయోజనాల కోసం కలిసి ఉన్నాడు ఆయనతో. ఢిల్లీ నో చెప్తే ఇమ్మీడియట్ గా సంచి సర్దుకుని వెళ్ళిపోతాడు ఆయన ఓకే రెండో క్షణంలో. ఓకే. కాబట్టి ఈయన కంట్రోల్ ఇది స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది ఢిల్లీలో. ఓకే. ఓకే. ఆ పరిధి మేరకే ఇప్పుడు ఆయన ఇక్కడ తెలంగాణలో పార్టీ ప్రారంభించడం అంటే ఉన్న పార్టీని ఆయన దాన్ని ఒక రకంగా రీఆర్గనైజ్ చేశాడు. రీఆర్గనైజ్ చేసి రీస్టార్ట్ చేశాడు దాన్ని. ఈ రీస్టార్టింగ్ ప్రోగ్రాము ఇదంతా కూడా వాళ్ళు చెప్పిన కార్యక్రమం ప్రకారమే జరుగుతోంది. ఓకే. బీజేపీకి ప్యారలల్ గా చాలా మందిని తీసుకొస్తారు. బీజేపీకి ప్యారలల్ గా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ని ఇబ్బందుల్లో పెట్టే నినాదాలతో ఒక పెద్ద ఫోర్స్ ని తెలంగాణలో పెట్టడం అనేది వాళ్ళ వ్యూహం బీజేపీ. అందులో పవన్ కళ్యాణ్ వస్తాడు, చంద్రబాబు వస్తాడు, తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు వస్తారు. ఒక న్యూట్రల్ స్టాండ్ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయాలి అని కొంతమంది ఇంటలెక్చువల్స్ రంగంలోకి దింపి న్యూట్రల్ స్టాండ్ ని డీవియేట్ చేస్తున్నారు అని తెలంగాణ నేటివ్ నాయకుల మీద వీళ్లతో వ్యతిరేకంగా మాట్లాడించి వాళ్ళతో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయించి ఇన్ని డ్రామాలు డిజైన్ అయి నడుస్తున్నాయి తెలంగాణలో. ఇదే డ్రామా అక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళందరూ కేవలం పాత్రధారులు తప్ప సూత్రధారి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ దేవుడు మీరు చెప్పినట్టు. అందుకని పవన్ కళ్యాణ్ కి ఏది ఎండ్ వరకు తెలియదు. ఆ రోజు నిర్ణయం, ఆ రోజులో మనం డెసిషన్ తీసుకుని ఎంత మేరకు సహకరించగలం అనేది ఒకటే ఆప్షన్. చెప్పింది చేయటమే, ప్రశ్నలు అడగటాలు లేవు అక్కడ. నేను ప్రశ్నించటం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అంటాడు కానీ అక్కడ ప్రశ్నించే స్కీమే లేదు.